హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, రీసెంట్గా మేమైతే ఢిల్లీ నుంచి 2 కార్లు అయితే సేల్కి అయితే తీసుకొచ్చామండి. దానిలో మేము ఎకో స్పోర్ట్ రెడ్ కలర్ అయితే సేల్ అయిపోయింది. అలాగే మీకు ఫోర్డ్ ఆస్పైర్ అయితే వెహికల్ అయితే ఇంకా మనకి అవైలబిలిటీ ఉందండి. మేము వీడియోలో చెప్పిన ప్రైస్ అయితే విత్ ఎన్ఓసి మేము 5.40 అంటే 5,40,000 చెప్పడం జరిగింది. ఆ వెహికల్ని అయితే డీల్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో మేము ఫైనల్గా మీకు 4.80 అంటే 4,80,000కి ఆ వెహికల్ అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. స్లైట్లీ కూడా నెక్స్టబుల్ ఉందండి. ఒకవేళ ఎవరైనా సరే వీడియో చూడకపోతే 4 days బ్యాక్ అయితే నేను వీడియో అయితే ఆస్పైర్ది వీడియో అప్లోడ్ చేశాను. చూడండి, వెహికల్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉంది. ఎట్ ప్రజెంట్ ఈ వెహికల్ అయితే మాత్రం వెస్ట్ బెంగాల్ కార్ అండి. చూడొచ్చు, ఇది వచ్చేసరికి ఫోర్డ్ ఎకో స్పోర్ట్ టైటానియం ప్లస్ అండి. టాప్ అండ్ వేరియంట్ ఇది. వైట్ కలర్ కార్ ఇది. TDCI డీజిల్ కార్ అండి. మైలేజ్ కూడా మీకు 20+ km/లీటర్ వస్తుందండి. చాలా ఎక్కువగా సేల్ అయినటువంటి కార్ అనమాట. మీ అందరికీ తెలిసిన విషయమే. ఫోర్డ్ కంపెనీ నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ అని చెప్పొచ్చు. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఈ వెహికల్ కేవలం 58,000 kilometers మాత్రమే వెహికల్ అయితే రన్ చేయబడిందండి. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. నీట్ కండిషన్లో ఉన్నటువంటి కార్ అనమాట. షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ అయితే మాత్రం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. పిన్ టు పిన్ నేనైతే మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వెహికల్ వచ్చేసరికి 2017 మోడల్ అండి. అలాగే 2017లో రిజిస్ట్రేషన్ కాబడింది. ఈ వెహికల్కి అయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఉందండి. నెక్స్ట్ ఇయర్ మీకు 2025 నవంబర్ వరకు మీకు ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీ ఉంది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు ఉండదన్నమాట. వెహికల్ హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయండి. అలాగే LED DRL కూడా వస్తుంది. ఫ్రంట్ గ్రిల్ అయితే చాలా క్రోమ్ ఫినిషింగ్తో చాలా బాగుంటుందండి. ఫోర్డ్ బ్యాజింగ్ కూడా మీరు చూడొచ్చు. వీళ్ళు బ్యాజింగ్ అయితే మాత్రం బాగా హైలైట్ చేస్తూ ఉంటారు. ఎక్కడ స్క్రాచెస్ లేవండి. ఫ్రంట్ బానెట్ పైన కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వైట్ కలర్ కార్ ఇది. చాలా హైలైట్గా ఉంది చూడడానికి. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ రియర్ వ్యూ మిర్రర్స్ అండి. విత్ స్టైలిష్ టర్న్ ఇండికేటర్స్ ఉంటాయండి. చూడడానికి చాలా బాగుంటాయి. అలాగే ఫ్రంట్ సెక్షన్లో మీరు టైర్ కండిషన్ అయితే చూడొచ్చండి. 90% ఉంది. టైరు న్యూ కండిషన్ ఉందని చెప్పొచ్చు. అలాగే ఎలాయ్ వీల్స్ వస్తుందండి. డిస్క్ బ్రేక్ ఉంటుంది. అలాగే ABS బ్రేకింగ్ ఉంటుంది. ఫ్రంట్ సెక్షన్లో మీకు సస్పెన్షన్లో ఎక్కడ కూడా మీకు ఆయిల్ లీకేజ్ లేదండి. క్లియర్గా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అలాగే మీకు టైర్ కండిషన్ కూడా మళ్ళీ ఒకసారి మీరు క్లియర్గా ఈ వీడియోలో అయితే అబ్జర్వ్ చేయొచ్చండి. నెక్స్ట్ మీకు 4 హ్యాండిల్కి కూడా మీకు డోర్ హ్యాండిల్స్కి క్రోమ్ ఫినిషింగ్ వస్తుందండి. చాలా స్పోర్టీ లుక్తో ఉంటుంది. చూడడానికి అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. అలాగే మీకు రియర్ సెక్షన్లో కూడా టైర్ కండిషన్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. న్యూ కండిషన్ ఉంది. అలాగే మీకు వెహికల్ యొక్క రియర్ సెక్షన్లో సస్పెన్షన్ కూడా నేను క్లియర్గా మీకు వీడియోలో చూపించిన ప్రయత్నం చేస్తున్నానండి. ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు వీడియోలోని. ఫ్రెండ్స్, మీరు క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. వెహికల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అని కూడా నేను పిన్ టు పిన్ చెప్పడం జరుగుతుంది. రియర్ సెక్షన్లో కూడా మీకు టైల్ ల్యాంప్స్కి క్రోమ్ ఫినిషింగ్ అయితే స్టైలిష్ లుక్స్తో ఉంటుందండి. ఈ వెహికల్కి మరింత ఆకర్షణ అనమాట. అలాగే మీకు స్టెఫిన్ టైర్ కూడా న్యూ కండిషన్ ఉందండి. ఈ వీడియోలో నేను క్లియర్గా చూపించడం జరుగుతుంది. మీరు వీడియోలో అబ్జర్వ్ చేయండి. అలాగే మీకు రియర్ సెక్షన్ ప్రొఫైల్ కూడా నేను ఓవరాల్గా నేను వీడియోలో చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించినటువంటి ఏ గ్లాసు కూడా మార్చబడలేదండి. ఒరిజినల్ గ్లాసెస్ అన్నమాట. అలాగే రియర్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ టైర్ అయితే చూడొచ్చు. ఇదైతే మీకు 65 to 70% అయితే టైర్ అయితే ఉందండి. మీరు వీడియోలో నేను చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు రియర్ సస్పెన్షన్ కూడా ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ లేదండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మీకు హ్యాండ్ క్రోమ్స్ కూడా మళ్ళీ ఒకసారి లెఫ్ట్ సైడ్ కూడా మీకు ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవండి. వెల్ అండ్ గుడ్ మెయింటెన్స్లో ఉన్నటువంటి వీడియోస్ మాత్రం మనం చేస్తూ ఉంటామండి కార్ సంబంధించి. అలాగే చూడొచ్చు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ టైర్ కండిషన్ అయితే చూడొచ్చండి. న్యూ కండిషన్ ఉంది. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ అయితే లేవు. నేను మళ్ళీ చెప్తున్నాను, పిన్ టు పిన్ మీకు వీడియోలో నేను మొత్తం కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్లియర్గా వీడియో మొత్తం చూడండి. ఫ్రెండ్స్, మీలో ఎవరు ఈ కారు పర్చేజ్ చేసినా కొత్త కారు పర్చేజ్ చేసినట్లే అంత నీట్ కండిషన్లో మాత్రం వెహికల్ అయితే ఉందండి. అందుకే మీకు వీడియోలో ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ నేను చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు రైట్ సైడ్ డోర్ కూడా చూపిస్తానండి. ఫ్రంట్ సెక్షన్లో రైట్ సైడ్ డోర్ చూడొచ్చు. నీట్ కండిషన్లో ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ రస్ట్ కానీ యాక్సిడెంట్ కానీ కాలేదు. మీరు ఒరిజినాలిటీ ఉందండి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. ఎటువంటి ప్రాబ్లం అయితే ఈ వెహికల్ సంబంధించి అయితే లేదు. ఇక్కడ ఫంక్షన్స్ అయితే చూడొచ్చు. మీ అందరికీ తెలిసినవి ఇవన్నీ కూడా. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లో మీకు రైట్ సైడ్ డోర్కి సంబంధించినటువంటి జంక్షన్ చూడొచ్చు. ఎక్కడ కూడా రస్ట్ స్టార్ట్ అవ్వలేదండి. ఒరిజినాలిటీ ఉంది. అలాగే మీకు డోర్ బ్రాకెట్స్ కూడా చూడొచ్చండి. బ్రాకెట్స్ కూడా ఓపెన్ కాలేదండి. మీకు ఓపెన్ చేస్తే ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. ఒరిజినల్ పంచింగ్ అయితే ఉందండి. మీకు ఎటువంటి సందేహం అయితే అవసరం లేదు. ఇక్కడ మీకు చూడొచ్చు, క్లియర్గానే అబ్జర్వ్ చేయొచ్చు. ఒరిజినల్ స్టిక్కర్ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు.
వెహికల్ ప్రింట్ టు పిన్ ప్రతిదీ కూడా నేను మళ్ళీ చెప్తున్నా చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు రబ్బర్ బీడ్ కూడా ఓపెన్ చేసి పిల్లర్కి సంబంధించిన రబ్బర్ బీడ్. ఇది రస్ట్ కాదండి, డస్ట్ ఓన్లీ డస్ట్ ఉందంతే, క్లీన్ చేసిన సరిపోద్ది. ఒరిజినల్ అండి, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. మీకు 100% మేమైతే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్పగలమండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ రియర్ సెక్షన్లో కూడా నేను డోర్ కండిషన్ చూపిస్తాను, మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒరిజినల్ ఉంది, క్లియర్గా మీరు చూడొచ్చు. ఎక్కడ కూడా పిన్ టు పిన్ చూపిస్తున్నాను, ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. అలాగే మీరు జంక్షన్ కూడా చూడొచ్చు, ఎక్కడ రస్ట్ స్టార్ట్ అవ్వలేదు. అలాగే మీకు రబ్బర్ బీడ్ కూడా ఓపెన్ చేసి నేను ఈ పిల్లర్ యొక్క రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది రస్ట్ కాదండి, డస్ట్ ఓన్లీ. మళ్ళీ చెప్తున్నాను, ఒరిజినల్ కండిషన్లో ఉన్నటువంటి వీడియోస్ మాత్రమే మనం చేస్తూ ఉంటాం, మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే మేము తీసుకొచ్చే వెహికల్స్ కూడా మీకు చాలా ఒరిజినల్ ఉన్నటువంటి కార్స్ మాత్రమే మనం తీసుకొస్తామండి. లెఫ్ట్ సైడ్ డోర్ కూడా చూడొచ్చు రియర్ సెక్షన్లోని. మళ్ళీ చెప్తున్నాను, ఇది నాన్ యాక్సిడెంటల్ వెహికల్, క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడ కూడా రస్ట్ స్టార్ట్ అవ్వలేదండి. అలాగే రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి ఇక్కడ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఒరిజినల్ పంచింగ్ ఉంటేనే ఈ విధంగా ఉంటుందన్నమాట, చాలామంది తెలిసి ఉంటుంది. ఫైనల్గా మీకు ఫ్రంట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ డోర్ కూడా మీకు ఓపెన్ చేసి నేను నీట్గా చూపించడం జరుగుతుంది, చూడండి. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ కూడా రస్ట్ అయితే లేదండి, ఒరిజినాలిటీ అయితే ఉంది. కారు మీకు చాలా నీట్ కండిషన్లో యూజ్ చేశారండి. అయినా చూడొచ్చు ఒరిజినల్ బ్రాకెట్స్ ఇక్కడ ఓపెన్ కాలేదు. అలాగే రబ్బర్ బీడ్ కూడా ఓపెన్ చేసి మీకు పిల్లర్ కండిషన్ కూడా చూపించడం జరుగుతుంది. ఒరిజినల్ పంచింగ్ అయితే ఉంది. ఓవరాల్గా మీకు 4 విండోస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో రూపంలో చూపించడం జరిగిందండి. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ కూడా చూడొచ్చు, ఓవరాల్గా ఏ విధంగా ఈ వెహికల్ ఉన్నది అన్నది కూడా. ఇంకా నెక్స్ట్ రియర్ సెక్షన్లో మనకి డిక్కీ డోర్ కూడా ఓపెన్ చేసి మీకు నేను క్లియర్గా చూపించడం జరుగుతుంది. బ్యాక్ డిక్కీ డోర్ కూడా చూడొచ్చండి, కండిషను ఎక్కడ కూడా మీకు రస్ట్ అయితే లేదు, ఒరిజినల్ ఉంది, నాన్ యాక్సిడెంటల్. మళ్ళీ చెప్తున్నా, క్లియర్గా మీకు పిన్ టు పిన్ నేను ప్రతి విషయం కూడా చూపిస్తున్నా. జంక్షన్ చూడొచ్చు, అలాగే మీకు రబ్బర్ బీడ్ కూడా ఓపెన్ కాలేదని ఎక్కడ కూడా. మీకు నీట్ కండిషన్లో ఉన్నటువంటి కార్. ఇక్కడ పంచింగ్ కూడా చూడొచ్చు, ఒరిజినల్ స్టిక్కర్ ఉంది. బూట్ స్పేస్ అయితే మాత్రం ఈ కార్కి ఎక్సలెంట్ ఉంటుందండి, చాలా ఎక్కువ స్పేస్ ఉంటుందన్నమాట, మీ అందరికి తెలిసిన విషయమే. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించినటువంటి ఇంటీరియర్ అయితే చాలా బాగుందండి, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ డ్రైవింగ్ సీట్లో మీకు డ్రైవర్ స్టీరింగ్ అయితే చూడొచ్చు. ఇది 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి, సేఫ్టీ పరంగా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అన్నీ కూడా మీకు ఈ వెహికల్కి వస్తాయండి, ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆర్పిఎం మీటరు, అలాగే మీకు స్పీడోమీటరు, ఇవన్నీ కూడా ఫంక్షన్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఫ్యూల్ గేజ్ ఇటువంటి అన్నీ కూడా మీకు క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. వెహికల్ అయితే మాత్రం తక్కువ కిలోమీటర్లు తిరిగిందండి, 59,000 కిలోమీటర్స్ మాత్రమే వెహికల్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 6 ఎయిర్ బ్యాగ్స్ కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ పిల్లర్కి ఒక ఎయిర్ బ్యాగ్ చూడొచ్చు. అలాగే రైట్ సైడ్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి, 4th ఎయిర్ బ్యాగ్ ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మీకు సీట్స్ పక్కన కూడా మీకు లెఫ్ట్ సైడ్ సీట్ సైడ్ వస్తుంది, ఇక్కడ వస్తుంది. అలాగే మీకు డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ కూడా ఇక్కడ మీకు ఇక్కడ చూడొచ్చు. ఎయిర్ బ్యాగ్ మొత్తం ఓవరాల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఇక్కడ చూడొచ్చండి, సన్ గ్లాస్ హోల్డర్స్ కూడా మీకు నీట్ కండిషన్లో ఉన్నాయండి. అలాగే క్యాబిన్ లైట్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంటీరియర్ పరంగా చాలా బాగుందండి వెహికల్ అయితే మాత్రం, ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు, ఒరిజినల్ కండిషన్ ఉంది, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. మరి చెప్తాను, ఇక్కడ చూడొచ్చు స్పెక్స్ హోల్డర్ చూడొచ్చు. చాలా ఫీచర్స్ అయితే ఈ హై ఎండ్లో ఉంటాయండి, మంచి వెహికల్ అని చెప్పొచ్చు. క్యాబిన్ లైట్ కూడా మీకు మంచి విజిబిలిటీ ఉందండి, నైట్ టైం అయితే మీరు మంచి విజిబిలిటీతో కూడినటువంటి ఇక్కడ చూడొచ్చు క్లియర్గాని. ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూడొచ్చు ఇన్ఫినిటీ టచ్ స్క్రీన్ ఉందండి, దీనివల్ల మీకు నావిగేషన్ చూసుకోవచ్చు. అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ వస్తుంది. నెక్స్ట్ మీకు మీడియా ఫంక్షన్స్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ కండిషన్ అండి, వెహికల్ అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇక్కడ మీకు ఏసీ ఫంక్షన్స్ అయితే మాత్రం సూపర్బ్ ఉందని చెప్పొచ్చు. క్లియర్గా చూడొచ్చు, మీ అందరికీ తెలిసిందే ఏసీ ఫంక్షన్స్ అన్నీ కూడా, నేనైతే చెప్పక్కర్లేదు ఇక్కడ. అలాగే యూఎస్బీ పోర్ట్స్ కూడా 2 ఉన్నాయండి, ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. 12 వాట్స్ సాకెట్ కూడా ఉంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ అండి, స్మూత్గా ఉందండి, చాలా స్మూత్గా పడుతున్నాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీకు డ్రైవర్ సీట్కి హార్మ్ రెస్ట్ అయితే ఉందండి, ఇది మంచి విషయం చెప్పొచ్చు. అలాగే మీకు గ్లో బాక్స్తో కూడినటువంటి హార్మ్ రెస్ట్ ఇదైతే మంచి స్పెషల్ ఫీచర్ కింద కనిపించింది నాకైతే మాత్రం, మంచి విషయం చెప్పుకోవచ్చు. ప్యాసింజర్ హెడ్ రెస్ట్ ఉంది, అలాగే డ్రైవర్ హెడ్ రెస్ట్ ఉందండి. అలాగే చూడొచ్చు ఇక్కడ మీకు స్పీకర్ కూడా సౌండ్ స్పీకర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, సేఫ్టీ పరంగా అయితే మాత్రం 6 ఎయిర్ బ్యాగ్స్తో కూడినటువంటి వెహికల్ అండి, చాలా బాగుంటుంది మీకు సేఫ్టీ పరంగా. అలాగే మీకు సస్పెన్షన్ అయితే ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. ఇంటీరియర్ అయితే మాత్రం ఎక్కడ కూడా మీరు పేరు పెట్టక్కర్లేదండి, మంచి కండిషన్లో ఉంది. సీట్స్ కూడా చూడొచ్చు, సీట్ కవర్స్ చూడొచ్చు, మంచి సీట్ కవర్స్ అయితే మీకు న్యూ కండిషన్ ఉన్నాయి. ఈ వెహికల్కి అయితే మీకు నేను ఇంటీరియర్ పరంగా ఓవరాల్గా మీకు చూపించడం జరిగింది. అలాగే రియర్ సెక్షన్లో కూడా మీకు డోర్ ఓపెన్ చేసి సీట్ కవర్స్ అలాగే సీట్స్ కండిషన్ ఏ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే
హెడ్ రెస్ట్ ఉంది, అలాగే మీకు చూడొచ్చు క్లియర్గా హెడ్ రెస్ట్. అలాగే మిడిల్లో మీకు విజిబిలిటీ కోసం రియర్ క్యాబిన్ లైట్ కూడా ఉందండి, చూడొచ్చు. అలాగే మీకు సీట్కి మధ్యలో మీకు ఆర్మ్ రెస్ట్ కూడా మీకు సీట్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ సెక్షన్లో మీకు డ్రైవర్ సీట్ బ్యాక్ సైడ్ కూడా మీకు పాకెట్ ఉందండి. ఓవరాల్గా మీకు ఇంటీరియర్ పరంగా అయితే మాత్రం వెహికల్ అయితే వెల్ అండ్ గుడ్ మెయింటెనెన్స్లో ఉంది, న్యూ కండిషన్ ఉంది. మళ్ళీ చెప్తున్నా, వెహికల్కి ఇంటీరియర్ పరంగా కానీ, ఎక్స్టీరియర్ పరంగా కానీ, సస్పెన్షన్ పరంగా కానీ, ఇంజిన్ పరంగా కూడా మీకు చాలా బాగుందని చెప్పొచ్చండి. ఈ వెహికల్ పర్చేస్ చేస్తే మీరు ఖచ్చితంగా కొత్త వెహికల్ పర్చేస్ చేసినట్లు అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఫైనల్గా ఈ వెహికల్ సంబంధించినటువంటి ఇంజిన్ కండిషన్ ఏ విధంగా ఉందన్నది ఇప్పుడు నేనైతే ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. ఫ్రంట్ బానెట్ అయితే మేము ఓపెన్ చేయడం జరిగింది, చూడొచ్చు క్లియర్గాని. వెహికల్ సంబంధించినటువంటి ఇంజిన్ పార్ట్స్ అయితే ఏ విధంగా ఉన్నాయన్నది వీడియోలో చూడొచ్చు, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చండి. ఎక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. ఫ్రంట్ సెక్షన్లో బానెట్ మీకు కండిషన్ అయితే నేను చూపించడం జరుగుతుంది. ఎక్కడ రస్ట్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ స్టిక్కర్ కూడా చూడొచ్చు. రస్ట్ కాదండి, డస్ట్ ఇది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, రస్ట్ మాత్రం అనుకోవద్దు, వాష్ చేస్తే పోతుంది అనమాట. 58,000 కిలోమీటర్స్ మాత్రమే వెహికల్ని అయితే యూజ్ చేయడం జరిగిందండి. వెల్ మెయింటైన్లో ఉంది. వెహికల్కి సంబంధించినైతే మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఫ్రంట్ సెక్షన్లో రైట్ సైడ్ అప్రాన్ చూడొచ్చు, ఒరిజినల్ పేస్ట్ ఉంది. అలాగే మీకు ఎక్కడ కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కూడా లేవండి, క్లియర్గా వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా మీకు అప్రాన్స్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఒరిజినల్ బ్యాటరీ ఉందండి. అలాగే మీరు ఇక్కడ ఫ్రంట్ షీట్ కూడా చూడొచ్చు, స్టిక్కర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. ఒరిజినల్ పంచింగ్తో కూడినటువంటి స్టిక్కర్ ఉంది. అలాగే నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించినటువంటి ఇంజిన్ నాయిస్ ఏ విధంగా ఉందో కూడా వీడియోలో నేను క్లియర్ కట్గా చూపించడం జరుగుతుంది. ఫీచర్స్ పరంగా అయితే మాత్రం మీ వెహికల్ అయితే చాలా బాగుంటుందండి. ఇందులో మీకు పవర్ విండోస్ ఉంటాయి, పవర్ స్టీరింగ్, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ పవర్ స్టీరింగ్ ఉంటుంది, అడ్జస్టబుల్ స్టీరింగ్ అన్నమాట ఇది. అలాగే మీకు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుందండి, చిల్డ్ ఏసీ, మీకు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. వెహికల్ అయితే మాత్రం వెల్ మెయింటెనెన్స్లో ఉందండి, ఒరిజినల్ కండిషన్లో ఉంది. ఒకవేళ మీలో ఎవరైనా తీసుకుంటే మాత్రం కొత్త వెహికల్ తీసుకున్నట్టు అవుతుందన్నమాట. ఓవరాల్ వెరీ ఎక్సలెంట్ వెహికల్ అని చెప్పొచ్చండి. నెక్స్ట్ మీకు ఫైనల్గా చెప్పే ప్రైస్ వచ్చేసరికి మీకు 5,90,000 విత్ ఎన్ఓసి చెప్తున్నామండి. సో మీకు ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఆంధ్ర పీపుల్ కానీ, తెలంగాణ పీపుల్ కానీ, కర్ణాటక వాళ్ళనే పర్వాలేదండి, మీరు ఎవరైనా పర్వాలేదు, తీసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం మేము మీ పేరు మీద ఎన్ఓసి తీసేస్తామండి. 5,90,000 చెప్పడం జరుగుతుంది. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ కాదండి, స్లైట్లీ నెగిషియబుల్ ఉందండి. సో అర్థం చేసుకోండి, ఇది టాప్ ఎండ్ వెహికల్, 6 ఇయర్ బ్యాగ్స్ ఉన్నటువంటి వెహికల్ అనమాట. సో మీకు కాస్ట్ అయితే మీరు మార్కెట్లో ఎక్కడైనా చెక్ చేసుకోండి. సో దాన్ని బట్టి మీరు బార్గెన్ చేయండి. మీలో ఎవరైనా అంటే మన సబ్స్క్రైబర్ మిత్రులు కానీ, వీడియో చూస్తున్న వ్యూయర్స్ కానీ ఈ వెహికల్ తీసుకోవాలంటే ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి. ఒకవేళ మీరు తీసుకునే ఉద్దేశం ఉంటే మీకు వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను, అలాగే వీడియో స్క్రోలింగ్లో కూడా కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను. సో మమ్మల్ని కాంటాక్ట్ చేసి లొకేషన్కి వచ్చి ఫైనల్ ప్రైస్ మాట్లాడుకోవచ్చు. ఫ్రెండ్స్, దయించి ఫేక్ కాల్స్ అయితే చేయొద్దండి. మీరు వెహికల్ కావాలంటే మాత్రమే మీరు మాకు కాంటాక్ట్ చేయండి. దయించి ఫేక్ కాల్స్ మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే చాలామంది మాకు కాల్ చేస్తున్నారు కానీ అది కొంతమంది ఫేక్ కాల్స్ కింద మాట్లాడుతున్నారు. సో దానివల్ల మీకు ఉపయోగం ఉండదు, మాకు ఉపయోగం ఉండదు, మా టైంని వృధా చేసిన వాళ్ళు అవుతారు. అర్థం చేసుకోండి. వెహికల్ కావాలంటేనే మాకు కాల్ చేయండి దయించి. నెక్స్ట్ మీకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు ముందు ఇలాంటి వీడియోలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.